మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ చిత్రం తుడరం ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ చిత్రంతో మంచి కమర్షియల్ సక్సెస్ని అందుకున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం కని విని ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ని సొంతం చేసుకుంది. కానీ హైప్ భారీగా ఉండటం వల్ల కమర్షియల్గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా వసూళ్లను ఇప్పట్లో మోహన్ లాల్ కొట్టలేడేమో అని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా నెల తిరిగే సమయానికి తుడరం చిత్రంతో ఎంపురాన్ని మించిన భారీ బ్లాక్ బస్టర్ని అందుకొని తన సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలకు పైగా క్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అందులో కేవలం కేరళ నుండే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ని రాబట్టి సంచలనం సృష్టించింది. కేరళ నుండి 100 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టిన మొదటి చిత్రం ఇదే. ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో ఈ చిత్రం థియేటర్స్లో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో 3వ వారంలోనే విడుదల చేయాలి. కానీ కలెక్షన్స్ భారీగా వస్తూ ఉండటంతో కొద్ది రోజులు ముందుకు జరిపారు. కాసేపటి క్రితమే ఈ చిత్రాన్ని మే 30వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది ఆ ఓటీటీ సంస్థ. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, టాక్సీ డ్రైవర్ షణ్ముఖం అంటే మోహన్ లాల్ని అందరూ బెంజ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇతనికి లలిత అంటే శోభన భార్యగా ఉంటుంది. ఈ దంపతులిద్దరూ తమ కొడుకు కూతురితో సంతోషవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. షణ్ముఖంకి తన పాత అంబాసిడర్ కారు అంటే ప్రాణం. ఒకరోజు అతడి కొడుకు తన స్నేహితులతో కలిసి షణ్ముఖానికి చెప్పకుండా కారుని తీసుకుని షికారుకి వెళ్తాడు. షణ్ముఖం దీనిని గమనించి వీళ్లను పట్టుకునేలోపు కారు డ్యామేజ్కి గురవుతుంది. ఆ తర్వాత ఆయన ఆ కారుని మెకానిక్ షెడ్లో ఇచ్చి కొడుకు మీద చెయ్యి చేసుకుంటాడు. దీంతో కోపం తెచ్చుకున్న కొడుకు 2-3 రోజులు కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎంత వెతికినా దొరకడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసేందుకు అమితాసక్తిగా అనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లర్ని మీరెప్పుడూ చూసి ఉండరు. ఈ వీకెండ్కి తప్పక మిస్ కాకుండా చూడండి.